హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్ దేవి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎలాంటి వర్కౌట్ చేయట్లేదు, బట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఇంతవరకు మన ఛానల్లో మనం చాలా టాపిక్స్ మీద వీడియోస్ చేసాం, లైక్ పీసీఓడి వర్కౌట్ సిరీస్, పీసీఓడి డైట్ సిరీస్, ఎర్లీ మార్నింగ్ స్ట్రెచెస్, బెడ్ టైమ్ రొటీన్ అండ్ సమ్ అదర్ టాపిక్స్ టు. బట్ రేపటి నుంచి మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తాం, 30 Day యోగా ఛాలెంజ్. యూ నేమ్ ఇట్ ఛాలెంజ్ ఆర్ ప్రాక్టీస్ ఎనీథింగ్. సో 30 days యోగా ప్రాక్టీస్ విత్ మీ. ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది యోగా క్లాసెస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి నియర్ బై యోగా అవైలబుల్గా లేకపోవచ్చు, ఆర్ యోగా క్లాసెస్ ఉన్నా కూడా ఫినాన్షియల్గా అంత సపోర్ట్ లేకపోవచ్చు. ఇన్ కేస్ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉన్నా కూడా చాలామంది హోమ్ వర్కౌట్స్ని ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఎస్పెషల్లీ విమెన్, ఇఫ్ వై అడ్రస్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్, ఎస్పెషల్లీ గైనిక్ ఇష్యూస్, ఎవరైనా డాక్టర్ కావచ్చు, వెల్ విషర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా సజెస్ట్ చేసేది యోగా చేయొచ్చు కదా అని. సో ఇలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్లీ, మెయిన్లీ యూనివర్సల్ హెల్త్ ప్రాబ్లమ్ స్ట్రెస్ క్రియేట్ అయ్యిందంటే దీన్ని చూసుకొని చాలా ప్రాబ్లమ్స్ మనకు వచ్చేస్తాయి. లైక్ డైట్ ఫాలో అవ్వలేం, వెయిట్ గెయిన్ అవుతాం, ప్రాపర్గా నిద్రపోలేం, వర్కౌట్ చేయలేం, అసలు ఏ పని చేయడానికి మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా రాదు. సో ఇష్యూ ఒకటే, బట్ జనరేట్ అయిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో దీని ఒక్కదాన్ని డీల్ చేస్తే వీటన్నింటినీ డీల్ చేసినట్టే, లేదు వీటన్నింటినీ డీల్ చేస్తే ఇదొకటి క్లియర్ అయిపోతుంది. ఇట్స్ లైక్ వైస్ వర్సా, ఒకటి క్లియర్ చేస్తే ఇంకోటి క్లియర్ అవుతుంది, ఇది క్లియర్ చేస్తే ఇది క్లియర్ అవుతుంది. ఇలా ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళనే కాకుండా ఎవరైనా యోగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేయడానికి హెల్ప్ అవుతుందని ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. బికాజ్ యోగా ఇట్స్ జస్ట్ నాట్ ఏ వర్కౌట్. ఇదొక ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇది ఒక మెడిసిన్ కాదు, ప్రిస్క్రిప్షన్ కూడా కాదు. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. ఇది ఫాలో అవడం వల్ల మన లైఫ్ స్టైల్ని మనం చాలా బెటర్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు అవర్ 30 Day యోగా ఛాలెంజ్. ఈ 30 Day యోగా ఛాలెంజ్ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ద ఫస్ట్ 15 days అండ్ ద సెకండ్ 15 days. ఫస్ట్ 15 daysలో మనం హఠ యోగా చేస్తాం, అండ్ ద సెకండ్ 15 daysలో విన్యాస్ యోగా ఆర్ పవర్ యోగా. సో ఫస్ట్ 15 daysలో హఠ యోగా చేయడానికి రీజన్ ఏంటంటే, ఇందులో మెయిన్లీ పోజెస్ మీద ఫోకస్ చేస్తాం, ఆసనాస్ మీద. సో ఆల్రెడీ యోగా చేస్తున్న వాళ్ళైనా, లేదంటే న్యూ కమర్స్ ఇప్పుడు యోగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళైనా, లేదంటే అసలు యోగా మీద ఎలాంటి అవగాహన లేదు, మాకు ఆసనాస్ తెలీదు, బాడీ అంత ఫ్లెక్సిబుల్ కాదు, ఎలా చేయాలో తెలీదు అన్న బిగినర్స్కైనా కూడా దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. బికాస్ ఆసనాస్ చేసేటప్పుడు అది ఎలా చేయాలో నేను డిస్కస్ చేస్తాను, ఎవరు చేయకూడదో చెప్తాను. మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఇన్ సింపుల్ వే, ద వెరీ బిగినర్ లెవెల్లో ఉంటుంది. అండ్ ద సెకండ్ 15 days విన్యాస్ యోగా. ఇందులో కూడా మనం ఇవే ఆసనాస్ని చేస్తాం, బట్ ఆసనాస్ ఇన్ ఏ ఫ్లో అండ్ విత్ ఎ పేస్. సో డిపెండ్స్ ఆన్ ద పేస్ వీఆర్ గోనా బర్న్ క్యాలరీస్. సో క్యాలరీస్ బర్న్ అవుతున్నాయంటే ఈవెన్చువల్లీ వెయిట్ లాస్ అవుతున్నట్టే, అండ్ వెయిట్ లాస్ మనందరి ఫేవరెట్. అండ్ ఇట్ ఇంప్రూవ్స్ అవర్ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్, హార్ట్ హెల్త్ అండ్ టోన్స్ అవర్ బాడీ అండ్ సో మెనీ అదర్ బెనిఫిట్స్ టు. సో ఈ 30 Day యోగా ఛాలెంజ్లో భాగంగా మనం ఎవ్రీడే ప్రతిరోజు కూడా 5 topics కవర్ చేస్తాం. వార్మప్స్, సన్ సాలిటేషన్స్, ఆసనాస్, ప్రాణాయామ అండ్ మెడిటేషన్. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే కూడా వీడియో రిలీజ్ చేస్తున్నాను. సో 30 days కదా, బట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే రిలీజ్ చేస్తానంటే అది 60 days అవుతుంది. సో ఈరోజు రిలీజ్ చేసిన వీడియో ప్లీజ్ యూ రిపీట్ ద సేమ్ థింగ్ ఆన్ ద సెకండ్ డే, థర్డ్ డే ఎనదర్ వీడియో రిలీజ్ అవుతుంది. సో ఇలా చూస్తే ఇది 30 Day ఛాలెంజ్ కాదు కదా, 60 Day ఛాలెంజ్ అవుతుంది కదా. దెన్ హౌ? I'm very sorry for that, but I'm so happy because 60 days మీరు వర్కౌట్ కంటిన్యూస్గా చేసినా, లేదా నేను చేయించగలిగిన, ఇద్దరు కూడా సక్సెస్ అయినట్టే. ఐ హోప్ మీరు ఖచ్చితంగా 60 days కంటిన్యూ చేస్తారనే అనుకుంటున్నాను. ఇదేమైనా కష్టమా? కొంచెం కష్టమే, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. మనకున్న డేలో 24 hours అట్లీస్ట్ 30 minutes కూడా మన కోసం మనం కేటాయించకపోతే ఎలా? మనకు సంబంధించిన వరకు డైట్ కావచ్చు, వర్కౌట్ కావచ్చు, అండ్ మన వల్ల క్రియేట్ అయిన ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సాల్వ్ చేయాల్సిన బాధ్యత మనదే, ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనదే. మన కోసం ఎవరు ఏది చేయరు కదా. చేంజ్ చేయాలంటే మనమే చేంజ్ చేసుకోవాలి. సో రేపటి నుంచి లెట్స్ ఆల్ వర్కౌట్ టుగెదర్, లెట్స్ ఆల్ ట్రై టు బెటర్ అవర్ లైఫ్ స్టైల్. సీ యూ టుమారో.